ఇప్పుడున్న జనరేషన్స్ అమ్మాయిలు కెరీర్ ఓరియంటేషన్ దృష్టిలో పెట్టుకోను లేక వివాహమే లేట్ అవుతున్న తరుణంలో అండాలని ఫ్రీజ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడున్న ఒక స్లోగన్ కూడా ఎలా తయారైందంటే హస్బెండ్ని ఎత్తుకోవడం కంటే మంచి సెంటర్ని ఎత్తుక్కొని ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోండి అని చెప్తున్నారు. యూజువల్గా నేనైతే అవకాశం లేనప్పుడు ఇలా ఫాలో అవ్వమంటాను. బట్ అవకాశం అంటూ ఉంటే మ్యారేజ్ చేసుకుని ఎర్లీగా ప్రెగ్నెన్సీని ధరించమని చెప్తాను. దీనివల్ల చాలా సమస్యల్ని ముందుగా మీరు ఎదుర్కోకుండా నార్మల్ ప్రెగ్నెన్సీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఫ్రీజ్ చేసుకుంటా ఉంటున్నారు, అంతా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఫ్రీజ్ చేసుకునే టైంకి 35 ఏళ్ళు ఉంటుంది, 38 ఏళ్ళు ఉంటుంది. పెళ్లి చేసుకునేసరికి 40 ఏళ్ళు ఉంటాయి. అందరూ ఏంటంటే ఫ్రీజ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఏదో ధైర్యంగా నా ఎగ్స్ ఉన్నాయి, తర్వాత నేను ఎలాగైనా వెళ్ళొచ్చులే అన్న ధైర్యంతో ఉంటాను. కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఎగ్ వయసు తక్కువగానే ఉండొచ్చు, కానీ అమ్మాయి వయసు పెరిగిపోవడం వలన గర్భసంచిలో ఉన్న అనుకూల పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. 38 దాటినప్పటి నుంచి గర్భసంచిలో సమస్యలు అన్నది పెరుగుతాయి. సో ఫ్రీజ్ చేసుకోవడం అన్నది తప్పు అని మేము అంటలేదు, కానీ ఫ్రీజ్ చేసుకున్నా ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీకి ప్రెగ్నెన్సీ ట్రై చేయడం అన్నది కరెక్ట్. అసలు ఫ్రీజ్ చేసుకున్న ఫినామినా అవాయిడ్ చేయగలిగితే ఇంకా బెటర్.